హలో అండి అందరికీ. చూడండి ఈరోజైతే నేను చామగడ్డలు తీసుకున్నాను. ఈ చామగడ్డలు అయితే మంచిగా భూమిలోనే పండుతాయండి, మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే వీటిని మట్టిపోయేలాగా మంచిగా ఫ్రెష్గా రాసి కడగాలి. అలాగే ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను, అందులో వాటర్ తీసుకున్నాను. ఈ కడిగిన చామగడ్డల్ని అందులో వేసి మంచిగా ఉడికించాలి. అన్ని చామగడ్డలు అయితే అందులో వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే ఇండక్షన్ స్టవ్ పైన మంచిగా ఉడికించాను. స్టవ్ ఆఫ్ చేశాను. ఉడికినాయి కాబట్టి చామగడ్డలు పక్కకు పెట్టేశాను చల్లారే వరకు. ఇప్పుడు పిడికడి చింతపండు తీసుకున్నాను, దాన్ని మంచిగా ఒకసారి వాటర్ వేసి కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను. ఇప్పుడైతే తడక నాన్ స్టిక్ తీసుకున్నాను చిన్నది. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 4 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇవన్నీ తీసుకొని మంచిగా వేగేలాగా వేయించాలి. మంచిగా చిటపట అనాలి, అప్పుడైతే మంచిగా వేగుతాయి. చూడండి ఇప్పుడైతే మంచిగా వేగినాయి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసిస్తున్నాను. కొన్ని ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసామంటే పేస్ట్ మంచిగా అవుతుందండి. చూడండి ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసి మూత పెట్టి పేస్ట్ చేశాను. చూడండి ఇలా అయితే మిక్సీ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చామగడ్డలు చల్లారినవండి, వీటి పొట్టు తీస్తున్నాను. జారిపోతున్నాయి, అందుకు స్పూన్తో ఇలా అనేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎన్ని చామగడ్డలైనా ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడైతే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటాలు కట్ చేసి పెట్టేశాను. అలాగే చామగడ్డలు పొట్టు తీసి చామగడ్డలు కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను. అందులో 2 పావుల ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చిలు కట్ చేసినవి వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. కలిపిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలా కలిపి పుదీనా వేస్తున్నాను. అది కూడా మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత కరివేపాకు వేసాను 5-6 రెబ్బలు. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో పసుపు వేసాను. అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా కలిపి కట్ చేసిన చామగడ్డ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా కలపాలి. ఆ చామగడ్డ ముక్కలు కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు టేబుల్ స్పూన్తో 1.5 స్పూను మిర్చి పౌడర్ వేస్తున్నాను. 1 స్పూను సాల్ట్ వేసాను. వేసిన తర్వాత మంచిగా చామగడ్డలకు పట్టేలాగా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలంటే మూత పెడుతున్నాను. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా మెత్తపడ్డాయండి. నేనైతే చింతపండు నానబెట్టాను కదా, అది చింతపండు చారు చేశాను, అది ఇందులో వేసిస్తున్నాను చామగడ్డలలో. ఇప్పుడైతే నువ్వుల పేస్ట్ మిక్సీ జార్లో నుండి మొత్తంగా వేసిస్తున్నాను. చామగడ్డ పులుసులో వేసి మంచిగా కలిసేలాగా కలపాలి. ఈ చామగడ్డ పులుసును మంచిగా ఉడికించాలండి. మూత పెట్టేస్తున్నాను. ఒకసారి మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలి. ఒకసారి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. మసాలాలన్నీ పక్కకు ఉండిపోతాయి కదా, అందుకు టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే పులుసులో కలిసిపోతుంటాయి మసాలాలు. ఇలా కలిపిన తర్వాత పైనుండి ఇలా కొత్తిమీర వేసి మంచిగా మరిగించాలి. సాల్ట్ తక్కువగా ఉందండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. టీ స్పూన్తో వేసి మంచిగా కలపాలి. ఇప్పుడైతే చామగడ్డ పులుసు రెడీ అండి. వేడివేడి అన్నంలోకి చామగడ్డ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.